వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ వీడియోస్లో డేటా ప్రీ ప్రాసెసింగ్ గురించి డిస్కస్ చేద్దాము. డేటా ప్రీ ప్రాసెసింగ్ అన్న, టాస్క్స్ ఆఫ్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అన్న, ఆర్ స్టెప్స్ ఇన్వాల్వ్స్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అన్న అన్ని క్వశ్చన్స్కి ఈ ఒకటే ఆన్సర్ వస్తుంది. సో మీకు అన్ని వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అసలు ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ నార్మల్గా అసలు డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది డేటా మైనింగ్లో ఒక స్టెప్. డేటా మైనింగ్ అప్లై చేయడానికి ముందు అప్లై చేసే ఒక టెక్నిక్. అసలు ఇది ఎందుకు చేయాలి అంటే, మామూలుగా మనం డేటా మైనింగ్ అంటే ఏంటి, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటా నుంచి మనకు కావాల్సిన డేటాని తీసుకోవడం. సో ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటాబేసెస్లో స్టోర్ అవుతుంది కదా. సో ఆ డేటాబేసెస్ హ్యావ్ నాయిసీ, మిస్సింగ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ డేటా డ్యూ టు దేర్ హ్యూజ్ సైజ్. అంటే ఏంటి, ఎక్కువ డేటాబేసెస్లో స్టోర్ అవటం వల్ల సమ్ నాయిస్ డేటా, మనకి అవసరం లేని డేటాను, లేకపోతే వాల్యూస్ మిస్ అయిన డేటాను, రిజల్ట్స్ ఖచ్చితంగా ఉన్న డేటాను, లేకపోతే మల్టిపుల్స్ డేటా రిడెండెన్సీ అంటే సేమ్ డేటా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండడము, ఇలాగే ఏదో ఒకటి మన డేటా అనేది నాయిస్గా, లేకపోతే కొన్ని వాల్యూస్ మిస్ అయిపోయి, లేక ఖచ్చితంగా మనకు కావాల్సిన డేటా లేకుండా వేరే డేటా ఉండడం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇష్యూస్ ఉంటాయి డేటాబేసెస్లో స్టోర్ అయిన డేటాస్లో. ఎందుకు, అవి చాలా ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటా అందులో స్టోర్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ నాయిస్, ఈ మిస్సింగ్ వాల్యూస్, ఈ ఇన్కన్సిస్టెంట్ డేటా ఇవన్నీ ఉండడం వల్ల ఆ డేటా ఏమవుతుందంటే, దాని డేటా యొక్క క్వాలిటీ తగ్గి అది లో క్వాలిటీ డేటా అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే లో క్వాలిటీ ఆఫ్ డేటా ఉందో డేటాబేసెస్లో మైన్ చేసినప్పుడు ఆ డేటా మైనింగ్ రిజల్ట్ కూడా లోగా ఉంటుంది. అందుకని లో క్వాలిటీ డేటా లీడ్స్ ద లో క్వాలిటీ డేటా మైనింగ్. సో ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ డేటా అండ్ మైనింగ్ రిజల్ట్. ఈ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఆ నాయిస్, ఆ ఇన్కన్సిస్టెంట్ డేటా అదంతా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తారు. డేటాబేసెస్లో ఉండే డేటా యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తారు. ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, దానివల్ల డేటా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతే డెఫినెట్గా ఆ క్వాలిటీ డేటా మీద డేటా మైనింగ్ చేస్తే డేటా మైనింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అప్లై చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్, ఆ టాస్క్స్, ఆ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవి ఏంటంటే, డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా రిడక్షన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఇవన్నీ కలిపి డేటా ప్రీ ప్రాసెసింగ్లోకి వస్తాయన్నమాట. సో ఈ 4 టెక్నిక్స్ మన డేటా మీద అప్లై చేసినప్పుడు డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయ్యింది అని చెప్తామన్నమాట. అంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ ఈ 4 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి: డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా రిడక్షన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు అసలు ఒక్కొక్క స్టెప్ ఏంటనేది చూద్దాం. ఇది స్టెప్స్ ఇన్వాల్వ్ అయిన డేటా ప్రాసెసింగ్ యొక్క డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్. ఫస్ట్ డేటా క్లీనింగ్ అప్లై చేశారు, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ రిడక్షన్ అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి అసలు డేటా క్లీనింగ్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి డేటా క్లీనింగ్. డేటా క్లీనింగ్ అంటే ఏంటంటే, చూడండి, డేటా క్లీనింగ్ ఈజ్ అప్లైడ్ టు రిమూవ్ నాయిస్ అండ్ టు కరెక్ట్ ఇన్కన్సిస్టెంట్ డేటా and to fill missing values and to smooth out noise while identifying the outliers. ఇవన్నీ చేస్తారు డేటా క్లీనింగ్లో. ఏం చేస్తారు, ఏమైనా కరెక్ట్గా లేని డేటా ఉంటే దాన్ని రిమూవ్ చేస్తారు, రిడెండెంట్ డేటా ఉంటే రిమూవ్ చేస్తారు. అవుట్లయర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్లాస్ ఏ అని ఒక డేటాని క్లాసిఫై చేసామనుకోండి, కొన్ని వాల్యూస్ దాంట్లో ఫిట్ అవ్వట్లేదు, ఆ క్లాస్లో ఫిట్ అవ్వట్లేదు, అటువంటి డేటాని అవుట్లయర్స్ అంటారు. సో అవుట్లయర్స్ని ఐడెంటిఫై చేస్తే డేటాని క్లాసిఫికేషన్ చేయడము, ఏదైనా డేటాని మిస్ అయితే దాన్ని ఫిల్ చేయడము, అంటే కరెక్ట్ డేటా లేదనుకోండి దాన్ని కరెక్ట్ చేయడము, ఇలా అన్నీ చేసి డేటాని క్లీన్ చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏమో డేటా ఇంటిగ్రేషన్. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, డేటా ఇంటిగ్రేషన్ విచ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఇంటూ ఏ సింగిల్ డేటా సోర్స్ విచ్ హ్యాస్ ఎ డేటా వేర్హౌస్ విచ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద రిడెండెంట్. అంటే డేటా డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా, డేటాబేసెస్ కానీ, ఫ్లాట్ ఫైల్స్ కానీ, లేకపోతే
మల్టిపుల్ డేటాబేసెస్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్లో ఉన్న డేటాని ఇంటిగ్రేట్ చేసి సింగిల్ ఫార్మేట్గా కన్వర్ట్ చేస్తుంది ఈ డేటా ఇంటిగ్రేషన్ అనేది. దానివల్ల ఏమవుతుందంటే డేటా రిడెండెన్సీ అనేది తగ్గుతుంది. అదే నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటా రిడక్షన్. డేటా రిడక్షన్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే సైజు, డేటా యొక్క సైజ్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇందులో ఏమేమి టెక్నిక్స్, అగ్రిగేషన్, క్లస్టరింగ్, రిడెండెంట్ డేటాని ఎలిమినేట్ చేయడం, ఈ టెక్నిక్స్ యూజ్ చేసి డేటా యొక్క సైజ్ని రెడ్యూస్ చేస్తారు. దాన్ని డేటా రిడక్షన్ అంటారు. ఇక్కడ చూడండి, సో ఇది ఒక కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ డేటా. ఇవి ట్రాన్సాక్షన్స్, ఇవి అట్రిబ్యూట్స్. సో ఈ టెక్నిక్స్ ఇందాక ప్రీవియస్ చెప్పిన టెక్నిక్స్ అన్నీ అప్లై చేసి అన్నీయో లేకపోతే అవసరమైనవి కొన్ని, క్లస్టరింగ్, తర్వాత అగ్రిగేషన్, రిడెండెంట్ డేటా ఎలిమినేట్ చేయడం, ఏవి యూజ్ అయితే అవన్నీ యూజ్ చేసుకుని దీని సైజుని తగ్గించారనమాట. ఇక్కడ 2000 ట్రాన్సాక్షన్స్ ఉంటే ఇక్కడ 1456 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 126 అట్రిబ్యూట్స్ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 115 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంటే మన ఈ స్టెప్ యొక్క మెయిన్ ఏమేంటి, డేటా సైజ్ని రెడ్యూస్ చేయడం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటా ఈ స్కేల్ టు ఫాల్ విత్ ఇన్ ఏ స్మాలర్ రేంజ్. అంటే పెద్ద రేంజ్లో ఉన్న డేటాని స్మాల్ రేంజ్లో కన్వర్ట్ చేస్తారు, దాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, -2, 32, 100, 59, 48 ఇలా ఒక ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏం చేశారు, పాయింట్స్లో కన్వర్ట్ చేస్తారు. అంటే ఇన్ బిగ్గర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్మాలర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్గా కన్వర్ట్ చేస్తారు. అంటే బిగ్ రేంజ్లో ఉన్న వాటిని స్మాల్ రేంజ్లో కన్వర్ట్ చేశారు. దీన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. మొత్తం ఇవి డేటా ప్రీ ప్రాసెసింగ్లో స్టెప్స్: డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా రిడక్షన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్. డేటా క్లీనింగ్ అంటే అన్వాంటెడ్ నాయిస్ డేటా రిమూవ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, మల్టిపుల్ సోర్సెస్ లో ఉన్న డేటాని సింగిల్ సోర్స్గా కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ డేటా రిడక్షన్, బిగ్ సైజ్ ఉన్నదాన్ని స్మాల్ సైజ్గా చేస్తారు. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్, బిగ్ రేంజ్లో ఉన్నదాన్ని స్మాలర్ రేంజ్లో కన్వర్ట్ చేస్తారు. ఈ నోట్స్